హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సీవీ ఆక్వా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనం లాస్ట్ టైం జిబ్రా ఫిషెస్ అయితే బ్రీడ్ చేసాం కదా, అవి సక్సెస్ఫుల్గా ఎగ్లే కూడా చేసాయి. ఇప్పుడు ఆ ఎగ్స్ హ్యాచ్ బేబీస్ అయితే వచ్చాయి అనమాట. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే గ్రూమ్ చేసి సేల్ అయితే చేసేద్దాం. దానికోసం దీనికి ఇప్పుడు నుంచే మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే పెట్టాలి. అప్పుడు ఇవైతే మంచి కలరేషన్తో గ్రోత్ అవుతాయి అనమాట. ఇంక ఇవి హ్యాచ్ అయిన నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫ్రీ సిమ్కి అయితే వచ్చేసాయి మొత్తం అన్నీ కూడా. నేను ఫస్ట్ చూపించిన వీడియోలో అయితే ఇన్ని బేబీస్ అయితే కనపడలే, కానీ ఫ్రీ సిమ్కి రాగానే వందల్లో ఉండాల్సినవి వేలల్లోకి అయితే మారిపోయాయి. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇంక ఫ్రీ సిమ్కి రాగానే ఫస్ట్ ఫీడ్ కింద ఏమిస్తావు బ్రో అని అయితే అందరూ అడుగుతున్నారు కదా. నేనైతే వెనిగరీలు ఇస్తాను అనమాట. ఒక 2 or 3 weeks వరకు అవి వేస్తా. ఆ తర్వాత నుంచి అయితే ఆర్టీమియా హ్యాచెస్ అయితే వేస్తాను అనమాట. ఇలా మనం ఫీడింగ్ మార్చడం వల్ల వీటి గ్రోత్ కూడా అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు డైలీ పెట్టి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టి ప్రతి వీడియో మీ దాకా అయితే వస్తుంది అనమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అలాగే నా గురించి కూడా తెలుసుకోవాలని అయితే ఉంటుంది. ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. వాటికి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ ఇస్తాను. నన్ను ఎలాంటి క్వశ్చన్ అడిగిదామనుకున్నా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. దానికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ ఇస్తాను. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో. అలాగే మన దగ్గర జీబ్రా ఫిష్ కౌంట్ అయితే పెరిగిపోతుంది కదా, వాటి కోసం సెపరేట్గా ఒక టబ్ అయితే రెడీ చేస్తున్నా. అందులోకి రిలీజ్ చేసినప్పుడు కూడా ఒక వీడియో తీసి అయితే అప్డేట్ ఇస్తా. మీరు డైలీ పెట్టి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫైనల్గా వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.